Today, but I speaking about జేసిస్ అండ్ జక్కియా. నా ప్రియ సహోదరులారా, ఈరోజు జక్కియను గురించి మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, మంచి మనసుతో ఆస్వాదించండి. లోక సువార్త 19వ అధ్యాయంలో 1 నుండి 10 వరకు మనం పరిశీలన చేస్తే యేసు ప్రభు యెరికో పట్టణానికి వచ్చాడు. యేసు ప్రభు యెరికో పట్టణానికి వచ్చినప్పుడు ఆ మార్గం గుండా పోతున్నాడు. అసలు యెరికో పట్టణం అంటే దొంగల గుహ అండి. కనుక ఆ యెరికో పట్టణంలో జక్కయ్య అని ఇంటి పన్నులు వసూలు చేసేవాడు ఒకడున్నాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి ఇచ్చినది ఏంటంటే బిల్ కలెక్టర్ అనే నేమ్. ఆ బిల్ కలెక్టరు చాలా మోసగాడు. 10 రూపాయలు ఇంటి పన్ను కట్టాలనుకోండి, ఆ 10 అమ్మడు సున్నా చేసి 100 రూపాయలు వసూలు చేసేవాడు. అలాంటి వ్యక్తి అన్నమాట. డబ్బును గురించి ఏదైనా చేస్తాడు, దేనైనా ఆలోచిస్తాడు. అందువల్ల అదే పట్టణానికి యేసు ప్రభు వస్తే ఆ పట్టణంలో చాలామంది సంతోషంగాను గుంపులుగాను కూడి ఉన్నందువల్ల జక్కయ్యకి అనుమానం వచ్చింది. ఏంటి ఈరోజు జనం పట్టణంలో చాలా సంతోషంగా ఉన్నారు, చాలామంది గుమ్ముకూడి ఉంటున్నారు, కారణం ఏంటని చెప్పి కొంతమందిని అడిగినప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు ఈ పట్టణానికి. ఆయన ఎందుకు వస్తున్నాడో మాకైతే తెలియదు, కానీ యేసు ప్రభు వస్తున్నాడు, అందుకని మేమంతా ఆయన్ని చూడాలా, ఆయన కలుసుకోవాలా, ఆయన చేసే బోధ ఏమిటో మేము ఆయన ద్వారా ప్రతిఫలం పొందాలా, దీవెనలు పొందాలని ఆశతో ఉన్నామని చెప్పి అన్నప్పుడు ఆయనకు కూడా చిన్న ఆశ కలిగింది. కానీ జక్కయ్య పరిస్థితి ఏంటంటే ప్రియులరా, పొట్టివాడు అయినందువలన అతను ఏం చేశాడంటే, యేసు ప్రభుని నేను ఎలా చూడాలా, వీళ్ళు చూస్తే చాలా ఎత్తున్నారు, మరి యేసు ప్రభు తన శిష్యులు వస్తూ ఉన్నారు, మరి యేసు ప్రభు ఆ 12 మందిలో యేసు ప్రభు ఎవరో నేను ఎలా గుర్తించాలా, అయ్యో నాకు తెలియదాయా, నేను ఏనాడు కూడా చూడలేదు, మరి జనం చూస్తేనేమో గుమ్ముగూడి ఉంటారు, మరి ఆ జనంలో నేను పొట్టివాడిని కనుక చూడలేకపోతున్నానని ఒక పొట్టివాడికి ఏదో చక్కటి ఐడియాలు ఉంటాయని, తెలివి గలవాడని పేరు ఉంది పూర్వకాలం నుంచి కూడా. యేసు ప్రభు ఆ వీధిలో కొంటూ వస్తాడు. ఆ వీధిలో ఒక మేడి చెట్టు ఉందండి. ఆ మేడి చెట్టు ఎట్టి నేను చూస్తాను అని ఆలోచన చేసుకొని మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు రానే ఉన్నాడు, ఆ పట్టణానికి వచ్చాడు. ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత చూశాడు. జక్కయ్య త్వరగా దిగిరమ్మ అన్నాడు. నీ ఇంటిలో నేను ఈరోజు ఉంటున్నాను, దిగిరమ్మన్నాడు. అయ్యో, యేసుప్రభు అంటే ఎంత అద్భుతంగా చెప్తాడా, నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నా పేరేంటో తెలియదు, కానీ నా పేరు ఎలా తెలిసింది ఆయనకి అని అమ్మో అని ఆందోళన పడుతూ చెట్టు త్వరగా దిగి వచ్చి ఆ యేసుప్రభు దగ్గరికి వస్తాడు. నేను నీ ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు. ఓకే ప్రభు అని యేసుప్రభు ఆయన తన జనం శిష్యులు అందరు కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న అలజడి వస్తుందండి, ఒక సణుక్కోటం వస్తుంది. ఈయనేంటి, ఇతడు పాపి, ఇతడు మంచోడు కాదు, మోసగాడు, మరి ఇతడు ధనవంతుడు, మరి ఏంటి ఇతనే ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అనే ఉద్దేశం మీద చాలామంది అక్కడ ఉన్నటువంటి జనం గునుక్కున్నారని సణుక్కున్నారు. ఇవన్నీ యేసు ప్రభు వారి హృదయాలంతటిని పరిశీలన చేసి ఆలోచించాడు. సరే, ఎవరు కొనుక్కున్నా ఏది చేసినా ఇతను మార్చాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కనుక నేను వచ్చాను యెరికో పట్టణానికి అని చెప్పి ఆ జక్కయ్య ఇంటికి వెళ్తాడు. యేసుప్రభు తన శిష్యులు యేసుప్రభు నిలబడి ఉండగానే జక్కయ్య కళ్ళల్లో నీళ్ళు వచ్చి జక్కయ్య మనస్తాపం చెంది జక్కయ్య హృదయంలో నుండి ఒక కనికరం అనేది, ఒక దయగలిగినటువంటి మాటలు వచ్చాయి. ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఇదిగో తీసుకున్నాను, నేను తిరిగి వాళ్ళకి 4 వంతులు నా ఆస్తిలో నుండి ఇస్తున్నానని చెప్పి ఒప్పుకున్నాడు. మరి యేసుప్రభు చెప్పలా మాట, జక్కయ్య నువ్వు ఎలా చేసావు అలా చేసావు, మోహం చేసేవాడు కదా, నువ్వు బిల్ కలెక్టర్ వాడు కదా, ఇతరులను మోహం చేయొచ్చు అని అడగలేదు. ఆయన మాట, ఆయన సూపులతో జక్కయ్య మనసు మారిపోయిందండి. యేసుప్రభు మాటతో జక్కయ్య మనసు మారిపోయిందండి. అప్పుడు జక్కయ్య ఎప్పుడైతే ఈ మాట ఒప్పుకున్నాడో అక్కడ ఉన్నటువంటి జనానికి, అక్కడ ఉన్నటువంటి శిష్యులకు చెప్పింది ఏంటంటే, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే కదా అని ఒప్పుకున్నాడు. అందుకని జక్కయ్య ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియులారా, రక్షణ రావటం అంటే ఇదే. యేసు ప్రభు నీ ఇంటికి వచ్చాడు అనుకోండి, యేసు ప్రభు నీ ఇంటికి వచ్చినప్పుడు నీతో మాట్లాడాడు అనుకోండి, యేసు ప్రభు నిన్ను పిలిచాడు అనుకోండి, యేసు ప్రభు నీ ఇంట్లో నిలబడ్డాడు అనుకోండి, గ్యారంటీగా అది రక్షణ.
అందుకని ప్రభు అంటున్న మనిషి కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడని పలికాడు మాట. వాస్తవమే ప్రియులారా. ఎక్కడైతే పాపం ఉన్నదో, ఎక్కడైతే అన్యాయం ఉన్నదో, ఎక్కడైతే రోదన ఉన్నదో, ఎక్కడైతే శోధన ఉన్నదో, ఎక్కడైతే సాతాను శోధన ఉందో, అక్కడ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ అన్నిటిని తీసివేసి ఆ ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న మనుషులకు రక్షణ ఇస్తాడు. ఇదే ప్రభు ఇచ్చినటువంటిది. యేసు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ ఇదే ప్రియులారా. గమనించండి మీరే, ఓ క్రైస్తవ సోదరి సోదరులారా, గమనించండి. రక్షణ అంటే ఆయన రావటం, నీతో మాట్లాడటం, ఎదట వారు తప్పును ఒప్పుకొని రక్షణ పొందటం అనేది ఇది. అందుకని ప్రియులారా, మనం కూడా యేసు ప్రభు వాక్యాన్ని ఆస్వాదిద్దాం. యేసు ప్రభు వచ్చినప్పుడు పలుకుదాం. యేసు ప్రభును మన హృదయాల్లో మన ఇంట్లో చేర్చుకుందాం. తప్పక ప్రతి క్రైస్తవ ఇంటిలో రక్షణ రావాలని కోరుకుంటున్నా మీ పాస్టరు పి. ఆనందం ఎస్సన్న. మే గాడ్ బ్లెస్ యూ.